Hello everyone, welcome to the next session of UPSC History Comprehensive Course. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈ సెషన్లో మనం ఇండియన్ హిస్టరీలోని ఫస్ట్ చాప్టర్ ప్రీ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. డీటెయిల్డ్గా ప్రతి క్లాస్ మీకు అర్థమవుతుంది. అండ్ వీలైతే ఈ సెషన్ని 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలి. సో క్లాస్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాటమ్మ. మనం రీసెంట్గా యూపీఎస్సీ 0 to జెనిత్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో దీనిలో భాగంగా యూపీఎస్సీ జిఎస్ క్లాసెస్ అన్నీ మీకు డీటెయిల్డ్గా కవర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. GS 1 తీసుకోండి. GS 1లో ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో అది కవర్ అవుతుంది. ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో అది కవర్ అవుతుంది. జాగ్రఫీ ఏదైతే ఉందో జాగ్రఫీ కవర్ అవుతుంది. హిస్టరీలో మీకు ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ, సో ఇవన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. జాగ్రఫీలో మీకు ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ ఇవన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇండియన్ సొసైటీ కూడా కాంప్రహెన్సివ్గా కవర్ అవుతుంది. GS 2కి వచ్చేటప్పటికి పాలిటీ అండ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో అది డీటెయిల్గా కవర్ అవుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ అవుతుంది. సోషల్ ఇష్యూస్ ఏదైతే ఉందో అది కవర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ప్రతి టాపిక్ డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా చక్కగా మీకు అర్థం అవుతాయి. అండ్ GS పేపర్ 3కి వచ్చేటప్పటికి మీకు ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవునా? ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ కవర్ అవుతుంది. ఎకానమీ అనేటటువంటిది కవర్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటటువంటిది కవర్ అవుతుంది. సో అన్నీ డీటెయిల్గా కవర్ అవుతాయి. GS పేపర్ 4 ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కవర్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ తర్వాత SA పేపర్ కూడా డీటెయిల్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. CSAT కూడా డీటెయిల్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు పర్సనలైజ్డ్ గైడెన్స్ అండ్ సపోర్ట్ అనేటటువంటిది ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో టెస్ట్లు అనేటటువంటివి ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్ట్. సో ప్రతి టాపిక్ మీరు వినగానే సో టెస్ట్లు అనేటటువంటివి మీరు రాస్తారు. సో దట్ మీరు ఎంతవరకు అర్థమవుతున్నాయి మీ క్లాసెస్, ఎంతవరకు మీరు చదువుతున్నారు అనేటటువంటి ఆస్పెక్ట్స్ మీకు తెలుస్తాయి. సో కంప్లీట్ సిలబస్ కాంప్రహెన్సివ్గా కవర్ అవుతుంది. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ప్రతి క్లాస్కి ద బెస్ట్ నోట్స్ అనేది ఇస్తాం. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేటటువంటిది ఉంటుంది. మీకు బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో మీ క్లాసెస్ అనేవి ఉంటాయి. పర్సనలైజ్డ్ గైడెన్స్ అనేటటువంటిది ఉంటుంది. 24/7 యాక్సెస్ టు ఫ్యాకల్టీ. మీకు ఏ డౌట్ వచ్చినా ఫ్యాకల్టీకి మీరు ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు. 24 గంటల్లో ఫ్యాకల్టీ మీకు తిరిగి రిప్లై పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. సో అన్ని కాంప్రహెన్సివ్ కవర్ అవుతాయమ్మా. చక్కగా నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. సో ఫీజు ఎంత అంటే కేవలం 25,000 రూపాయలే. అది కూడా ఫస్ట్ 50 స్టూడెంట్స్కి. తర్వాత ఫీజు అనేటటువంటిది 40,000 రూపాయలు అవుతుంది. మరి ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో అందుకే 40,000 రూపాయలు చేయడం అనేది జరుగుతుంది. 40,000 ఈ స్టిల్లో, రైట్? సో చక్కగా 25,000కి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు గుర్తుపెట్టుకోండి. సో నెలకి 5,000 చొప్పున పే చేస్తూ కూడా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వాలంటే దిస్ ఈజ్ మై నెంబర్, నాతో డైరెక్ట్గా మాట్లాడి నిర్ణయం తీసుకోండి. లేదా దిస్ ఈజ్ అవర్ ఇన్స్టిట్యూట్స్ నెంబర్, ఇన్స్టిట్యూట్ నెంబర్కైనా మీరు ఫోన్ చేసి చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, ద బెస్ట్ క్లాసెస్, ద బెస్ట్ నోట్స్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెస్ట్లు అనేటటువంటివి ఉంటాయి. కేర్ అండ్ గైడెన్స్ అనేటటువంటిది ఉంటుంది. చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్ నా. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్లాస్లోకి వెళ్ళిపోదాం, వినాలి. సో ప్రీ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో ఈ సెషన్లో మనం భారతదేశం యొక్క ప్రాక్ చరిత్ర ఏదైతే ఉందో దాన్ని డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే సో డిఫరెంట్ ఈవెంట్స్ అండ్ డెవలప్మెంట్స్ హ్యాపెండ్ త్రూఅవుట్ ద ఎవల్యూషన్ ఆఫ్ టైమ్. సో మానవ మనుగడ అనేటటువంటిది ఎలా మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది, డిఫరెంట్ డెవలప్మెంట్స్ అండ్ డిఫరెంట్ ఈవెంట్స్ అనేటటువంటివి ఎలా జరిగాయి అనేటటువంటి విషయాల్ని మనం పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు మనం లాస్ట్ క్లాస్లో ఏ విషయాలైతే మాట్లాడామో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో నేను ఏ సబ్జెక్ట్ టీచ్ చేసినా, హిస్టరీ టీచ్ చేసినా, పాలిటీ టీచ్ చేసినా, ఇండియన్ హిస్టరీ టీచ్ చేసినా, లేకపోతే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఏ సబ్జెక్ట్ నేను టీచ్ చేసినా ఐ మేక్ ష్యూర్ రివిజన్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. సో దట్ స్టూడెంట్స్కి ఒక బర్డెన్ అనేటటువంటిది ఉండదు, ఎక్కువ కాలం డేటా రిటైన్ చేసుకుంటారు. అండ్ దాంతోపాటు ఒక కంటిన్యూటీ కూడా ఉంటుంది ప్రిపరేషన్లో, రైట్? చూడండి, మనం లాస్ట్ క్లాస్లో ఏం మాట్లాడుకున్నాం? హిస్టరీ అంటే ఏంటో మాట్లాడుకోవడం అనేటటువంటిది జరిగింది. హిస్టరీ ఈజ్ యాక్చువల్లీ ద స్టడీ ఆఫ్ ద పాస్ట్. గతంలో జరిగినటువంటి సంఘటనల గురించి అధ్యయనం చేసేటటువంటిదే చరిత్ర అని చెప్పి మనం డిస్కస్ చేసాం. అండ్ ఇఫ్ ఇట్ ట్రేస్ ద ఆరిజిన్స్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ,
హిస్టరీ అనేటటువంటి పదం అనేటటువంటిది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? హిస్టోరియా అనేటటువంటి ఒక గ్రీకు పదం నుంచి రావడం అనేటటువంటిది జరిగింది అని చెప్పుకున్నాం. హిస్టోరియా అంటే లిటరల్ మీనింగ్ ఎంక్వైరీ అని చెప్పి, లేకపోతే క్వెస్ట్ అని చెప్పి అంటారు, అన్వేషణ అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. హిస్టరీ ఈజ్ సింప్లీ నాలెడ్జ్ ఎక్వైర్డ్ బై ఇన్వెస్టిగేషన్. పరిశోధన ద్వారా సముపార్జించినటువంటి జ్ఞానాన్నే హిస్టరీ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్రీక్ హిస్టారియన్స్ హెరిడాటస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో హెరిడాటస్ రాసినటువంటి పుస్తకం ఏంటి అంటే హిస్టరీస్ అనేటటువంటి పుస్తకాన్ని రచించారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దిస్ హిస్టరీ వాజ్ బేసికలీ డివైడెడ్ ఇంటూ 3 ఇంపార్టెంట్ ఫేజెస్. వన్ ఈజ్ ప్రీ హిస్టరీ, ప్రాక్ చరిత్ర. రెండవది ప్రోటో హిస్టరీ, పూర్వ చరిత్ర. మూడవది హిస్టరీ, చరిత్ర అని చెప్పి మనం డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ప్రీ హిస్టరీ, ప్రాక్ చరిత్ర అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఈవెంట్స్ దట్ అక్కర్డ్ బిఫోర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ రైటింగ్. రాత కానీ లిపి కానీ కనుగొనబడక ముందు జరిగినటువంటి సంఘటనల్ని అధ్యయనం చేసేదే ప్రీ హిస్టరీ అని చెప్పి చెప్పుకున్నాం. దిస్ ప్రీ హిస్టరీ ఈజ్ రిప్రజెంటెడ్ బై 3 ఇంపార్టెంట్ స్టోన్ ఏజెస్: పేలియోలిథిక్ ఏజ్, మీసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. వీటన్నింటిలో కామన్గా ఉన్నటువంటి పదం లిథిక్. లిథిక్ అంటే స్టోన్, అందుకోసం అని చెప్పి వీటిని స్టోన్ ఏజెస్ అని చెప్పి పిలుస్తారు. ఆ సమయంలో ఎటువంటి రాతపూర్వక ఆధారాలు అనేటటువంటివి, లిటరరీ సోర్సెస్ అనేటటువంటివి లేవు కాబట్టి ఆ సమయాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటటువంటి ఓన్లీ ఆబ్జెక్ట్స్ అప్పుడు వాడినటువంటి స్టోన్ టూల్స్ మాత్రమే. కాబట్టి మనం ఏం చెప్తాం? సో నో స్టోన్ ఏజ్ అని చెప్పి పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ప్రీ హిస్టరీ తర్వాత ప్రోటో హిస్టరీ వస్తుంది. ఇట్ ఈస్ ద పీరియడ్ బిట్వీన్ ప్రీ హిస్టరీ అండ్ హిస్టరీ అని చెప్పి మనం చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఈ సమయంలో కల్చర్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ నాట్ బీన్ మచ్ డెవలప్డ్. సో అంత డెవలప్ అవ్వనప్పటికీ ది ఫైండ్ మెన్షన్ ఇన్ రిటర్న్ రికార్డ్స్ ఆఫ్ ఏ కాంటెంపరీ లిటరేట్ సివిలైజేషన్. వేరే సివిలైజేషన్, వేరే సంస్కృతుల యొక్క, వేరే నాగరికతల యొక్క లిటరరీ రిసోర్సెస్లో వీటి యొక్క ప్రస్తావన ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హరప్పన్ సివిలైజేషన్ లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే హిస్టరీ. హిస్టరీ ఈజ్ సింప్లీ ద స్టడీ ఆఫ్ పాస్ట్ ఆఫ్టర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ రైటింగ్. రాత కానీ లిపి కానీ కనుగొన్న తర్వాత జరిగినటువంటి సంఘటనల్ని చదివేటటువంటిదే హిస్టరీ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. And the word prehistory was actually coined by a Scottish scholar named డానియల్ విల్సన్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. డానియల్ విల్సన్ ఇన్ హిస్ బుక్ ద ఆర్కియాలజీ అండ్ ప్రీ హిస్టారిక్ అనల్స్ ఆఫ్ స్కాట్లాండ్లో దిస్ పర్టికులర్ వర్డ్ ప్రీ హిస్టరీ అనేటటువంటి పదాన్ని మొదటిసారి కాయిన్ చేశారు, మొదటిసారి ఉపయోగించారని చెప్పి డిస్కస్ చేశాం. కానీ తర్వాత సర్ జాన్ లుబాక్ అనేటటువంటి ఒక బ్రిటిష్ స్కాలర్ ఎవరైతే ఉన్నారో ఆయన తన పుస్తకమైనటువంటి ప్రీ హిస్టారిక్ టైమ్స్లో ఈ వర్డ్ని విరివిగా వైడర్ లెవెల్లో వాడడం వల్ల ఈ వర్డ్కి ప్రామినెన్స్ వచ్చింది అని చెప్పి మనం డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ ద వేస్ టు కన్స్ట్రక్ట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. హౌ వీ కెన్ కన్స్ట్రక్ట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్రాన్ని తిరిగి మనం ఎలా నిర్మించగలమో మనం మాట్లాడుకున్నాం. దెర్ విల్ బి 2 ఇంపార్టెంట్ సోర్సెస్. వన్ ఆర్ నాన్ లిటరరీ సోర్సెస్, ఇంకొకటి ఏంటి లిటరరీ సోర్సెస్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. లిటరరీ సోర్సెస్ అంటే లిఖిత ఆధారాలు లేదా వాంగ్మయ ఆధారాలు అంటాం. నాన్ లిటరరీ సోర్సెస్ అంటే పురావస్తు ఆధారాలు అని చెప్పి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఆర్కియలాజికల్ రిసోర్సెస్లో చాలా ఉంటాయి, కాయిన్స్ ఉంటాయి, ఇన్స్క్రిప్షన్స్ అనేటటువంటివి ఉంటాయి, అండ్ దాంతోపాటు ఆర్కిటెక్చర్ అనేటటువంటిది కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుందని చెప్పి చెప్పుకున్నాం. ద స్టడీ ఆఫ్ కాయిన్స్ని న్యూమిస్మాటిక్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అండ్ ఈ కాయిన్స్ని అధ్యయనం చేయడం వల్ల డిఫరెంట్ రూలింగ్ డినాసిటీస్ యొక్క ఎకనామిక్ హిస్టరీ కానీ, దాంతోపాటు డిఫరెంట్ పారామీటర్స్ లైక్ వాళ్ళ యొక్క స్క్రిప్ట్, వాళ్ళ యొక్క ఆర్ట్, రిలీజియన్, ఇలాంటివన్నీ తెలుస్తాయని చెప్పి చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు ద ప్రోగ్రెస్ దే మేడ్ ఇన్ మెటలర్జీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో శాస్త్రీయత, సాంకేతిక పరిజ్ఞానాలలో కానీ, మెటలర్జీ లోహశాస్త్రంలో కానీ వారు సాధించినటువంటి అభివృద్ధిని మనం ఈజీగా తెలుసుకోవచ్చు అని చెప్పి డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ వి ఆల్సో స్పోక్ అబౌట్ ఆర్కియాలజీ ఆర్ మెటీరియల్ రిమైన్స్. ఆర్కియాలజీ అనేటటువంటిది మెటీరియల్ లైఫ్ ఆఫ్ పీపుల్ యొక్క వస్తు సంస్కృతి ఏదైతే ఉందో, ఏన్షియంట్ పీపుల్ యొక్క వస్తు సంస్కృతిని తెలపడంలో చాలా ఉపయోగపడుతుందని చెప్పి చెప్పడం అనేటటువంటి జరిగింది. కార్బన్ డేటింగ్ లాంటి వివిధ పద్ధతుల ద్వారా ఆర్కియాలజిస్ట్ ఒక ఆబ్జెక్ట్ యొక్క లేకపోతే ఒక ప్లాంట్ ఆర్ యానిమల్ రెసిడ్యూ యొక్క
కాలాన్ని నిర్ణయిస్తారని చెప్పి కూడా మనం చెప్పుకోవడం అనేటటువంటిది డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ సర్ ఫ్లిండర్స్ పెట్రీ, వెరస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అలెగ్జాండర్ కనింగామ్ అని చెప్పి మనం డిస్కస్ చేసాం. లేటర్ వి స్పోక్ అబౌట్ ఇన్స్క్రిప్షన్స్. ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ కాల్డ్ ఎపిగ్రఫీ, whereas the study of ancient writing systems which were present on inscriptions is simply called paleography అంటారని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. సో we discussed about 4 important types of inscriptions. One is ప్రశస్తి inscription, second one is grant inscription, మూడవది edicts, నాలుగవది memorial inscriptions. ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ రాజుల యొక్క అచీవ్మెంట్స్ని కానీ రాజుల్ని పొగుడుతూ వేయించేటటువంటివి, వెరాజ్ గ్రాంట్ ఇన్స్క్రిప్షన్ అనేటటువంటిది రాజుల యొక్క లేకపోతే చీఫ్స్ యొక్క దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు బ్రాహ్మణులకు ఇచ్చేటటువంటి అగ్రహారాలు వీటి గురించి వేయించేటటువంటి ఇన్స్క్రిప్షన్ చెప్పుకున్నాం. మూడవది ఎడిక్ట్స్. ఎడిక్ట్స్ అంటే రాయల్ డెసిషన్స్ లేదా రాయల్ ఆర్డర్స్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేటటువంటి ఇన్స్క్రిప్షన్స్, రాజాజ్ఞ శాసనాలు అంటాం. తర్వాత మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్ అంటే స్మారక శాసనాలు అని చెప్పి చెప్పుకోవడం అనేటటువంటి జరిగింది. వాటి గురించి కంప్లీట్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. We also spoke about architecture. Study of constructions and buildings-ని iconography అంటారని చెప్పి చెప్పుకున్నాం. జస్ట్ లైక్ దీస్ ఆర్కియలాజికల్ రిమైన్స్, ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది కూడా మెటీరియల్ కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ పీపుల్, ప్రాచీన సమయాల్లో బతికినటువంటి ప్రజల యొక్క వస్తు సంస్కృతిని తెలుపుతాయి అని చెప్పి మనం డిస్కస్ చేసాం. అండ్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ లిటరరీ సోర్సెస్. లిటరరీ సోర్సెస్ని లిఖిత ఆధారాలు లేదా వాంగ్మయ ఆధారాలు అంటారు. ఈ లిటరరీ సోర్సెస్లో 2 టైప్స్ అనేటటువంటి ఉంటాయి. ఒకటి రిలీజియస్ లిటరరీ సోర్సెస్, రెండవది సెక్యులర్ లిటరరీ సోర్సెస్, రైట్? సో అండ్ దాంతోపాటు వాటి యొక్క ఎగ్జాంపుల్స్, రిలీజియస్ లిటరరీ సోర్సెస్కి ఎగ్జాంపుల్స్ చతుర్వేదాస్ 4 వేదాలు, ఉపనిషత్స్ అండ్ ఎపిక్స్, మహాభారత రామాయణాలు లాంటి ఇతిహాసాలు, సూత్రాలు, బుద్ధిస్ట్ రిలీజియస్ టెక్స్ట్, త్రిపీఠకా లాంటి బౌద్ధ గ్రంథాలు అండ్ దాంతోపాటు ద్వాదశంగాల్ లాంటి జైన గ్రంథాలు ఇవన్నీ వస్తాయని చెప్పి మనం డిస్కస్ చేసాం. వేరే సెక్యులర్ లిటరేచర్లో మనకి డిఫరెంట్ ధర్మసూత్రాస్ లేదా లా బుక్స్ కానీ, కౌటిల్య లేదా చాణక్య లేదా విష్ణుగుప్తుడు రాసినటువంటి అర్థశాస్త్ర ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. కాళిదాసు లాంటి మహాకవులు రాసినటువంటి సాహిత్య గ్రంథాలు అవుతాయి. అండ్ దాంతోపాటు కల్హణుడు రాసినటువంటి రాజతరంగని గురించి మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు బయోగ్రఫీస్ ఆర్ చరితాస్ లేదా చరిత్రాస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఎగ్జాంపుల్గా హర్ష చరిత విచ్ వాజ్ రిటన్ బై బాణభట్ట ఇన్ ద ప్రైజ్ ఆఫ్ కింగ్ హర్షవర్ధన అని చెప్పి డిస్కస్ చేసాం. దాంతోపాటు సంగం లిటరేచర్లో 2 ఇంపార్టెంట్ ఎపిక్స్ అనేటటువంటివి ఉంటాయి. ఒకటి శిలప్పాధికారం అయితే, రెండవది శిలప్పాధికారం యొక్క సీక్వెల్ మణిమేఖలై. ఒకటి కేజీఎఫ్ 1 అయితే రెండవది కేజీఎఫ్ చాప్టర్ 2 అని చెప్పి మనం అనుకోవచ్చు. అర్థమైందా? సో నెక్స్ట్ డిఫరెంట్ ఫారెన్ అకౌంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మౌర్యుల సమయంలో గ్రీకు రాయబారిగా వచ్చినటువంటి మెగస్తనీస్ ఇండియాలో అతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో దాని మీద రాసినటువంటి ఇండికా అనేటటువంటి పుస్తకము ఎలాంటి ఒక ఇన్వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇండియన్ సొసైటీ గురించి, ఇండియన్ కల్చర్ గురించి, ఇండియన్ ఎకానమీ గురించి ఎట్సెట్రా మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు చైనీస్ ట్రావెలర్స్ అయినటువంటి ఫాహీన్, హుయాన్సాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ట్రావెల్ అకౌంట్స్ కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్ గురించి ఎంత అద్భుతంగా చెప్తాయి అనేటటువంటి విషయాల గురించి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అవునా? వెరీ 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 ఇంపార్టెంట్. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ప్రీ హిస్టరీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ప్రాక్ చరిత్ర గురించి, ప్రాక్ చరిత్రలో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి అండ్ దాంతోపాటు ప్రీ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ సోర్సెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి చక్కగా వినాలి. సో ఇట్ ఈస్ బేసికలీ సెడ్ దట్ ఎర్త్ వాజ్ ఫార్మ్డ్ అరౌండ్ 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి యొక్క ఆవిర్భావం అనేటటువంటి జరిగింది. భూమి ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో, కాలం ఏదైతే ఉందో దాన్ని జియోలాజికల్ టైం స్కేల్ ద్వారా స్కాలర్స్ అండ్ దాంతోపాటు హిస్టారియన్స్, జియాలజిస్ట్ గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. జియోలాజికల్ టైం స్కేల్ని భూగోళ కాల ప్రమాణము అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సో ఫర్ ద ఈజ్ ఆఫ్ స్టడీ అండ్ ఎక్స్ప్లోరేషన్
ఆర్ సైంటిస్ట్ ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, భూమి ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కాలాన్ని ఒక జియోలాజికల్ టైం స్కేల్లో గుర్తించడం అనేటటువంటిది జరిగింది. దిస్ జియోలాజికల్ టైం స్కేల్లో ద రీసెంట్ 4 ఇంపార్టెంట్ ఎపోక్స్ ఏవి అంటే శకాలు అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఒకటి మియోసీన్ ఎపోచ్, రెండవది ప్లయోసీన్ ఎపోచ్, మూడవది ప్లీస్టోసీన్ ఎపోచ్, నాలుగవది హోలోసీన్ ఎపోచ్. మయోసీన్ ఎపోచ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 24 మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి 5 మిలియన్ ఇయర్స్ ఎగో కాలం ఏదైతే ఉంటుందో దాన్ని మియోసీన్ శకము అని పిలవడం అనేటటువంటి జరుగుతుంది. మరి ప్లయోసీన్ శకం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 5 మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి 2 మిలియన్ ఇయర్స్ ఎగో మధ్యకాలం ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్తాం, ప్లయోసీన్ ఏజ్ అని చెప్తాం. మరి తర్వాత వచ్చేటటువంటిది ప్లీస్టోసీన్ ఎపోచ్. ప్లీస్టోసీన్ ఎపోచ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2 మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి 10,000 ఇయర్స్ మధ్య ప్రాంతాన్ని ప్లీస్టోసీన్ అని చెప్తాం. 10,000 ఇయర్స్ ఎర్లియర్ నుంచి ఎగో నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో దాన్ని హోలోసీన్ పీరియడ్ అని హోలోసీన్ ఎపోచ్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఎపోచ్ ఏంటి, ద రీసెంట్ ఎపోచ్ ఈజ్ హోలోసీన్ ఎపోచ్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఫస్ట్ లెట్ us try to understand what are important aspects happened during these 4 important epochs. తర్వాత హ్యూమన్ ఎవల్యూషన్ అనేటటువంటిది ఎలా జరగడం అనేటటువంటిది జరిగింది. తర్వాత దిస్ పర్టికులర్ ప్లీస్టోసీన్ ఎపోచ్లో భాగంగా పేలియోలిథిక్ ఏజ్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేస్తాం. హోలోసీన్ ఏజ్ వచ్చేటప్పటికి మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ ఏజెస్ అండ్ తర్వాత హిస్టారిక్ ఏజెస్ ఏవైతే ఉన్నాయో ఎలా ఎమర్జ్ అయ్యాయో కూడా మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో దిస్ మయోసీన్ ఎపోచ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ జియోలాజికల్ ఎపోచ్ అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ జియోలాజికల్ ఎపోచ్ అండ్ ఇట్ ఈస్ బేసికలీ సెడ్ దట్ ఏప్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ దిస్ పర్టికులర్ ఏజ్. సో ఏప్స్ ఏవైతే ఉంటాయో ద ఎర్లియర్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్స్, సో అవి ఎప్పుడు ఆవిర్భవించడం అనేటటువంటిది జరిగింది, మయోసీన్ పీరియడ్లో ఆవిర్భవించడం అనేది జరిగింది. బట్ దిస్ ఏప్స్ వర్ హైలీ డైవర్సిఫైడ్ ఇన్ నేచర్. సో చాలా డైవర్సిటీ అనేటటువంటిది ఉండేది. అంటే ఒక ఏప్కి ఇంకొక ఏప్కి ఎనటామికల్ స్ట్రక్చర్లో చాలా భేదాలు వ్యత్యాసాలు అనేటటువంటివి ఉండేవి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎనటామికల్ స్ట్రక్చర్? ఇఫ్ యూ లుక్ ఎట్ ఆర్ ఎనటామికల్ స్ట్రక్చర్, మనకి 2 కళ్ళు ఉంటాయి, ఒక ముక్కు ఉంటుంది, ఒక నోరు ఉంటుంది, 2 చెవులు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, అవునా? సో మనం ఏప్స్ ఆ టైంలో ఎమర్జ్ అయినటువంటి ఏప్స్ గురించి చూస్తే ఆ ఏప్స్కి ఒక్కొక్కరికి ఒక ఏప్కి 2 కళ్ళు ఉంటాయి, ఇంకొక ఏప్కి 4 కళ్ళు, ఇంకొక ఏప్కి 3 చేతులు, ఇలా ఉండడం అనేటటువంటిది జరిగేదంట. అర్థమైందా? అండ్ ద లైఫ్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ ఏజ్ వాజ్ వెరీ వెరీ హాట్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అండ్ మోస్ట్లీ సపోర్టెడ్ బై ఫారెస్ట్ అండ్ గ్రాస్ ల్యాండ్, అడవులు అండ్ దాంతోపాటు గడ్డి భూముల మీద మనిషి ఆధారపడడం అనేటటువంటిది జరిగింది. ఈవెన్ ద క్లైమేటిక్ కండిషన్స్, వాతావరణం ఏదైతే ఉందో అది చాలా వామ్గా ఉండేదండి, చాలా ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండడం అనేటటువంటిది జరిగింది. బట్ మయోసీన్ పీరియడ్ కొనసాగుతున్న కొద్దీ ఈ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ టెంపరేచర్స్ అనేటటువంటివి తగ్గడం మొదలైంది అండ్ తర్వాత లైఫ్ ఏర్పడడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో నేను మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను చూడండి. అసలు కన్ఫ్యూజన్ అనేటటువంటిది, కన్ఫ్యూజ్ మీరు అవ్వక్కర్లేదు, అసలు కన్ఫ్యూజన్ కూడా ఉండదు, క్లియర్ కట్ క్లారిటీ ఉంటుంది. సైంటిస్ట్ బిలీవ్ దట్ ఎర్త్ వాజ్ ఫార్మ్డ్ అరౌండ్ 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో. భూమి అనేటటువంటిది 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది అని శాస్త్రజ్ఞులు నమ్ముతారు. సో భూమి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ఒక జియోలాజికల్ టైమ్ స్కేల్ మీద పెట్టడం అనేటటువంటిది జరిగింది ఫర్ ద ఈజ్ ఆఫ్ స్టడీ అండ్ ఫర్ ద ఈజ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోరేషన్. ఓకేనా? క్లియర్. అండ్ ద మోస్ట్ రీసెంట్ ఎపోచ్స్ ఏంటి అంటే ఒకటి మయోసీన్ పీరియడ్. మయోసీన్ పీరియడ్ వాజ్ ఫాలోడ్ బై ప్లయోసీన్ ఎపోచ్. ప్లయోసీన్ ఎపోచ్ వాజ్ ఫాలోడ్ బై ప్లీస్టోసీన్ ఎపోచ్. ప్లీస్టోసీన్ ఎపోచ్ వాజ్ ఫాలోడ్ బై హోలోసీన్ ఎపోచ్. ఇప్పుడు మనం ఉన్నటువంటి పీరియడ్ ఏంటి అంటే హోలోసీన్ శకము అని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. సో మయోసీన్ ఎపోచ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ జియోలాజికల్ ఎపోచ్ అని చెప్తాం. అండ్ ద ఏప్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ దిస్ మయోసీన్ ఏజ్ ఆర్ మయోసీన్ ఎపోచ్ అమ్మ. అర్థమైందా? చాలా 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 ఇంపార్టెంట్. అండ్ క్లైమేట్ కూడా మోర్ వార్మర్గా ఉండేది అండ్ గ్లోబల్ కూలింగ్ అనేటటువంటిది అప్పుడే మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో మయోసీన్ ఎపోచ్ వాజ్ యాక్చువల్లీ ఫాలోడ్ బై ప్లయోసీన్ ఏజ్.
ఈ ప్లయోసిన్ ఎపోచ్ని మనం సెకండ్ జియోలాజికల్ ఎపోచ్గా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ బేసికలీ సెడ్ దట్ బైపెడల్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఏజ్. లెట్ మీ టెల్ యూ ద హ్యూమన్ ఎవల్యూషన్ పార్ట్. సో ఎర్లియర్ హ్యూమన్స్ యూస్ టు బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏప్స్, కోతుల్లాగా ఉండేవాళ్ళు. దీస్ ఎర్లియర్ ఏప్స్ యూస్ టు బి ఇన్ డైవర్సిఫైడ్ ఇన్ నేచర్, అంటే చాలా వైవిధ్యంగా ఉండేవాళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనటామికల్ స్ట్రక్చర్ అనేటటువంటిది ఉండేది. అండ్ దేర్ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో అది ఇంక్లైన్డ్గా ఉండడం అనేటటువంటి జరిగేది, వంగి ఉండడం అనేటటువంటి జరిగేది. 4 కాళ్ళ మీద నివసిస్తూ ఉండేవాళ్ళు, 4 కాళ్ళ మీద నడుస్తూ ఉండేవాళ్ళు ఈ ఏప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎప్పుడైతే ప్లయోసిన్ ఏజ్కి రావడం అనేటటువంటిది జరిగిందో ది స్పైనల్ కార్డ్ అనేటటువంటిది ఎరెక్ట్ అయింది, వెన్నుముక అనేటటువంటిది నిటారుగా నిల్చుంది. హ్యూమన్స్ 2 కాళ్ళ మీద నిలబడడం అనేటటువంటిది 2 కాళ్ళ మీద నడవడం మొదలుపెట్టారు. సో అలా 2 కాళ్ళ మీద నిలబడినటువంటి స్పైనల్ కార్డ్ ఎరెక్ట్గా ఉన్నటువంటి హ్యూమన్స్ని హోమో ఎరెక్టస్ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఏంటి? హోమో ఎరెక్టస్ అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ప్లయోసిన్ ఏజ్లో ఉన్నటువంటి హ్యూమన్స్ ఎవరు? ఎమర్జ్ అయినటువంటి హ్యూమన్ స్పీసీస్ ఏంటి? హోమో ఎరెక్టస్. ఎరెక్టస్ అని ఎందుకంటాం? బైపెడల్గా ఉంటారు, స్పైనల్ కార్డ్ అనేటటువంటిది ఎరెక్ట్ అయి ఉండడం అనేటటువంటి జరిగింది కాబట్టి. అండ్ ద మేజర్ ఇంపార్టెంట్ జియోలాజికల్ ఈవెంట్ హ్యాపెన్ డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ ప్లయోసిన్ ఎపోచ్ ఈజ్ కాంటినెంటల్ డ్రిఫ్టింగ్. ప్రపంచ భూభాగంలో సమూలమైనటువంటి మార్పులు రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో సౌత్ అమెరికా నార్త్ అమెరికాకి లింక్ అవ్వడం అనేటటువంటిది జరిగింది త్రూ దిస్ పెనామా కెనల్ ఏదైతే ఉందో, పెనామా కెనల్. అండ్ దాంతోపాటు యురేషియన్ ఇదేదైతే ఉంటుందో ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో, యురేషియా అంటే ఏంటి? ద ల్యాండ్ మాస్ దట్ కంప్రైజెస్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ పార్ట్స్, దట్ ఈస్ వన్ ఈజ్ యూరప్ అండ్ సెకండ్ వన్ ఏషియా. సో యూరప్ అండ్ ఏషియా, ఐరోపా ఖండం ఆసియా ఖండం కలిపి ఉన్నటువంటి భూభాగం నుంచి ఆఫ్రికా అనేటటువంటిది విడిపోయి ఈ మధ్యలో మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం ఏదైతే ఉందో అది ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద గ్లోబల్ క్లైమేట్, వాతావరణ పరిస్థితులు మనం చూస్తే దే వర్ ఫర్దర్ మూవింగ్ టువర్డ్స్ గ్లోబల్ కూలింగ్. సో క్లైమేట్ అనేటటువంటిది ఇంకా కూల్ అవుతూ రావడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఇస్ ప్లయోసిన్ ఏజ్. మయోసిన్ ఏజ్లో ఏం జరగడం అనేటటువంటిది జరిగింది? ఫస్ట్ ఏప్స్ ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ దిస్ ఏప్స్ యూస్ టు బి డైవర్సిఫైడ్ ఇన్ నేచర్. ప్లయోసిన్ ఏజ్లో స్పైనల్ కార్డ్ ఎరెక్ట్ అయ్యి హోమో ఎరెక్టస్ ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సెకండ్ జియోలాజికల్ ఎపోచ్. సో నెక్స్ట్ జియోలాజికల్ ఎపోచ్ మాట్లాడదాం, వినండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లీస్టోసిన్ ఎపోచ్. ప్లీస్టోసిన్ ఎపోచ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ థర్డ్ జియోలాజికల్ ఎపోచ్. ఏమంటాం? ప్లీస్టోసిన్ ఎపోచ్ని థర్డ్ జియోలాజికల్ ఎపోచ్ అని చెప్పి అంటాం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఐసేజ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం, మంచు యుగము అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అండ్ మోడర్న్ హ్యూమన్స్, దోస్ ఆర్ అజ్, మనము హోమోసేపియన్స్ ఎప్పుడు ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగిందంటే ఈ ప్లీస్టోసిన్ ఏజ్లో ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో లెట్ మీ రిపీట్ ద హ్యూమన్ ఎవల్యూషన్ పార్ట్ వన్స్ అగైన్. The first earlier apes emerged during Miocene period. సో ఎప్పుడైతే ప్లయోసిన్ ఎపోచ్కి రావడం అనేటటువంటిది జరిగిందో అప్పుడు 4 కాళ్ళ మీద నడిచేటటువంటి వీళ్ళ యొక్క స్పైనల్ కార్డ్ ఎరెక్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. హోమో ఎరెక్టస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. తర్వాత ప్లీస్టోసిన్ పీరియడ్కి వచ్చేటప్పటికి హోమోసేపియన్స్, సేపియన్ మీన్స్ థింకింగ్ మ్యాన్, ఏబుల్ మ్యాన్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఆలోచించగలిగే సామర్థ్యం ఉండేటటువంటి మనిషి అని చెప్తాం. అర్థమైందా? సో ఈ ప్లీస్టోసిన్ పీరియడ్లో హోమోసేపియన్స్ ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద ఎంటైర్ పేలియోలిథిక్ పీరియడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఏజ్. మనకి స్టోన్ ఏజ్ ఏదైతే ఉంటుందో ప్రీ హిస్టరీ కంప్రైజెస్ ఆఫ్ 3 స్టోన్ ఏజెస్ అని చెప్పుకున్నాం. ఒకటి ఏంటి? పేలియోలిథిక్ ఏజ్ ఏదైతే ఉంటుందో పేలియోలిథిక్ ఏజ్. రెండవది మీసోలిథిక్ ఏజ్ ఏదైతే ఉంటుందో మీసోలిథిక్ ఏజ్. మూడవది నియోలిథిక్ ఏజ్ ఏదైతే ఉంటుందో నియోలిథిక్ ఏజ్. పేలియోలిథిక్ ఏజ్ అనేటటువంటిది ఏ ఎపోచ్కి సంబంధించినటువంటిది? ప్లీస్టోసిన్ ఎపోచ్కి సంబంధించినటువంటిది. వేరాజ్ మీసో అండ్ నియోలిథిక్ ఏజెస్ అనేటటువంటివి ఏ ఎపోచ్కి సంబంధించినటువంటివి? నెక్స్ట్ వచ్చేటటువంటి హోలోసిన్ ఎపోచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటివి. హోలోసిన్ ఎపోచ్ అనేటటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఐస్ ఏజ్ అనేటటువంటిది ఎండ్ అయింది. గ్లోబల్ క్లైమేట్ అనేటటువంటిది మారుతూ రావడం అనేది జరిగింది. హ్యూమన్స్కి అనుకూలంగా మారడం అనేటటువంటిది జరిగింది. టెంపరేచర్స్ పెరుగుతూ రావడం అనేటటువంటిది జరిగింది. రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. వెజిటేషన్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేటటువంటిది జరిగింది. మనిషి యొక్క డామినెన్స్ అనేటటువంటిది హోలోసిన్ ఎపోచ్లో మొదలైంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చాము.
క్లారిటీ వచ్చిందా నాన్న? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే హ్యూమన్ ఎవల్యూషన్. నేను ఇప్పటికే చెప్పాను, సో జాగ్రత్తగా వినండి. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు సేమ్ స్పీసీస్. ఒకే స్పీసీస్కి, ఒకే జాతికి చెందినటువంటి వాళ్ళు. వీఆర్ ఆల్ ఆర్ యాక్చువల్లీ ఫ్రమ్ ఆఫ్రికా. ఆఫ్రికాలో మొదట హ్యూమన్ రేస్ అనేటటువంటిది మొదలై, హ్యూమన్ స్పీసీస్ మొదలై వివిధ ప్రాంతాలకి విస్తరించడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో ఎర్లియర్ హ్యూమన్స్ ఆర్ ఫ్రమ్ ఆఫ్రికన్ కాంటినెంట్కి చెందిన వాళ్ళని చెప్పి మనం ఎలా చెప్పొచ్చు? ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి వాళ్ళు మనం ఎలా చెప్పొచ్చు? బై లుకింగ్ ఎట్, బై స్టడీయింగ్ ఫాజిల్స్. శిలాజాలు ఏవైతే ఉంటాయో అక్కడ బయటపడినటువంటి శిలాజాల ఆధారంగా మనకి పురావస్తు శాస్త్రజ్ఞులు కానీ, హిస్టారియన్స్ కానీ, చరిత్రకారులు కానీ వీళ్ళందరూ అభిప్రాయపడ్డం అనేటటువంటి జరిగింది. అండ్ ద ఏప్స్ విచ్ ఎమర్జ్ డ్యూరింగ్ ద మయోసిన్ పీరియడ్లో ఎమర్జ్ అయినటువంటి ఏప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మోడర్న్ డే మ్యాన్కి క్లోజ్ రిలేషన్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటి జరిగింది. ఇన్ ద ఇనిషియల్ టైమ్స్ దిస్ ఏప్స్ వర్ వాకింగ్ ఆన్ 4 legs. 4 కాళ్ళ మీద నడిచేవాళ్ళు. అండ్ దర్ బ్యాక్ బోన్ వాజ్ కంప్లీట్లీ ఇంక్లైన్డ్. బ్యాక్ బోన్ అనేది కంప్లీట్గా ఇంక్లైన్డ్గా ఉండేది. బట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం, కాలం గడుస్తున్న కొద్దీ ది స్టార్టెడ్ వాకింగ్ ఆన్ 2 legs. 2 కాళ్ళ మీద నడవడం అనేటటువంటిది స్టార్ట్ చేశారు. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దెమ్ టు బికమ్ బైపెడల్ అనేటటువంటిది మనం ఆంథ్రోపాలజీ లాంటి సబ్జెక్ట్స్లో మాట్లాడుకుంటాం. ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ హియర్, అందుకే నేను ఇక్కడ చెప్పలేదు. ఓకేనా? ద బ్యాక్ బోన్ అనేటటువంటిది మెల్లగా ఎరెక్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో స్పైనల్ కార్డ్ అనేటటువంటిది ఎరెక్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇలా స్పైనల్ కార్డ్ ఎరెక్ట్ అయినటువంటి, బ్యాక్ బోన్ ఎరెక్ట్ అయినటువంటి మనిషిని హోమో ఎరెక్టస్ అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. అండ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం, కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ళ బ్యాక్ బోన్ అనేటటువంటిది కంప్లీట్గా ఎరెక్ట్ అయిన తర్వాత వాళ్ళ బాడీ సైజ్ ఏదైతే ఉంటుందో అది తగ్గి బ్రెయిన్ సైజ్ అనేటటువంటిది పెరగడం అనేటటువంటిది జరిగింది. విత్ ద ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ బ్రెయిన్ మనిషి ఆలోచించడం అనేటటువంటిది మొదలుపెట్టాడు. వేరియస్ యాక్టివిటీస్ కోసం తన బ్రెయిన్, తన యొక్క మెదడుని కూడా వాడడం అనేటటువంటిది మొదలుపెట్టాడు. సో ఈ మెదడును వాడేటటువంటి, తన బుద్ధిని ఉపయోగించేటటువంటి మనిషిని హోమోసేపియన్స్ అంటాం. హోమోసేపియన్స్ లిటరల్లీ మీన్, హోమో మీన్స్ మ్యాన్, సేపియన్ మీన్స్ థింకింగ్ మ్యాన్, ఏబుల్ మ్యాన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్? సో నెక్స్ట్ మరి వెళ్దామా? జాగ్రత్తగా వినండి. Now let us look at Paleolithic age. Very very important. Prehistory, ప్రాక్ చరిత్ర. Prehistory comprises of 3 important stone ages అని చెప్పుకున్నాం. ఒకటవది పేలియోలిథిక్ ఏజ్, రెండవది మీసోలిథిక్ ఏజ్, మూడవది నియోలిథిక్ ఏజ్. ఇవన్నింటిలో కామన్ ఏంటమ్మా అంటే లిథిక్. లిథిక్ అంటే అర్థం ఏంటి అంటే స్టోన్ అని చెప్పి అర్థం నాన్న. The word lithic originated from a Greek word named lithos. లిథోస్ అనేటటువంటి పదం నుంచి ఆవిర్భవించడం అనేటటువంటి జరిగింది. లిథోస్ అంటే అర్థం ఏంటి అంటే స్టోన్, రాయి అని చెప్పి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. పేలియో అంటే ఏంటి? ఓల్డ్ అని చెప్పి అర్థం, పాత అని చెప్పి అర్థం. సో అందుకే పేలియోలిథిక్ ఏజ్ని తెలుగులో పాతరాతి శిలాయుగము, మీసోలిథిక్ ఏజ్ని మధ్యరాతి శిలాయుగము, నియోలిథిక్ ఏజ్ని కొత్త లేదా నూతన రాతి శిలాయుగం అని చెప్పి మనం పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకు ప్రతిదానికి స్టోన్, లిథోస్ అనేటటువంటి పదం యాడ్ చేసాం? ద ఓన్లీ అండ్ ప్రైమరీ సోర్స్ టు స్టడీ దీస్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ దిస్ పర్టిక్యులర్ టైమ్ ఈజ్ ద స్టోన్ టూల్స్ యూజ్డ్ బై హ్యూమన్స్. అప్పటి మానవుడు ఉపయోగించినటువంటి రాతి పనిముట్ల ద్వారా మాత్రమే మనం ఈ కాలాలని చదువుకుంటాం కాబట్టి దీన్ని స్టోన్ ఏజ్ అనేటటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. రైట్? స్టోన్ ఏజ్ కంప్రైజెస్ ఆఫ్ 3 important ages. వన్ ఈజ్ పేలియోలిథిక్, సెకండ్ మీసోలిథిక్ అండ్ థర్డ్ నియోలిథిక్. అయితే దిస్ పేలియోలిథిక్ ఏజ్ ఏదైతే ఉంటుందో, పాతరాతి శిలాయుగం ఏదైతే ఉంటుందో, ఇట్ వాజ్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 3 important phases. వన్ ఈజ్ లోవర్ పేలియోలిథిక్ ఏజ్ అండ్ మిడిల్ పేలియోలిథిక్ ఏజ్ అండ్ అప్పర్ పేలియోలిథిక్ ఏజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి ఇప్పుడు లోవర్ పేలియోలిథిక్ ఏజ్ అయితే ఉందో అప్పుడు ఎలాంటి సంఘటనలు అనేటటువంటివి జరిగినాయి అనేటటువంటి విషయాలు తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. దిస్ లోవర్ పాలియోలిథిక్ ఏజ్ ఎక్స్టెండెడ్ బిట్వీన్ 2 million BC టు 50,000 BC. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏన్షియంట్ హిస్టరీలో, ఎంటైర్ ఏన్షియంట్ హిస్టరీలో డేట్స్ అనేటటువంటివి అసలు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు. వేగ్ ఐడియా ఉంటే సరిపోతుంది. దేని తర్వాత ఏదొచ్చింది అనేటటువంటి ఐడియా ఉంటే సరిపోతుంది. ఎవ్వరు మీకు ఏ ఎగ్జామ్లో కూడా ఈ డేట్స్ ఏవైతే ఉంటాయో డేట్స్ మీద క్వశ్చన్స్ అడగరు. అర్థమైందా? ఎందుకంటే ఈ డేట్స్ అన్ని సుమారుగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నటువంటి, హిస్టారియన్స్ కానీ లేకపోతే ఆర్కియాలజిస్ట్ అభిప్రాయపడుతున్నటువంటి డేట్స్ అన్నమాట.
అండ్ దిస్ లోవర్ పేలియోలిథిక్ అండ్ ఏజ్ అనే పదం మీరు వినగానే 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేటటువంటివి మీకు వెంటనే గుర్తు రావాలి. ఫస్ట్ది ఏంటి అంటే మేజర్ యాక్టివిటీస్ ఆఫ్ హ్యూమన్స్ డ్యూరింగ్ లోవర్ పేలియోలిథిక్ ఏజ్. లోవర్ పేలియోలిథిక్ ఏజ్ లేదా పాతరాతి శిలాయుగంలో మానవుడు అవలంబించినటువంటి కార్యక్రమాలేంటి, మానవుడు అవలంబించినటువంటి పనులేంటి? ఫస్ట్ హంటింగ్ అండ్ స్కిల్డ్ ఫుడ్ గ్యాదరింగ్, వేటాడడం అండ్ దాంతోపాటు ఆహార సేకరణ ఏదైతే ఉందో ఆహార సేకరణ. పేలియోలిథిక్ ఏజ్లో మనిషి నొమాడిక్ లైఫ్ స్టైల్ అనేటటువంటిది గడిపేవాడు, సంచార జీవనం అనేటటువంటిది గడిపేవాడు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిరుగాడుతూ హంటింగ్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్ మీద ఆయన డిపెండ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ పేలియోలిథిక్ ఏజ్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే డిస్కవరీ ఆఫ్ ఫైర్. మనిషి నిప్పుని ఎప్పుడు కనుక్కోవడం అనేటటువంటిది జరిగింది అంటే లోవర్ పేలియోలిథిక్ ఏజ్లో కనుక్కోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద స్టోన్ టూల్స్ హీ యూజ్డ్ ఆర్ హ్యాండ్ యాక్సెస్, క్లివర్స్ అండ్ చాపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనిషి వాడడం అనేటటువంటిది జరిగింది. ఏ పర్పజెస్కి? చాపింగ్ కోయడానికి, డిగ్గింగ్ తవ్వడానికి అండ్ స్కిన్నింగ్ ద యానిమల్ అంటే జంతువులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క చర్మం తీయడానికి మనిషి ఏం చేశాడు? దిస్ పర్టిక్యులర్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటటువంటిది జరిగింది. సో లోవర్ పేలియోలిథిక్ ఏజ్ అనేది పదం కనిపించగానే మీకు 2 గుర్తుకు రావాలి. ఒకటవది హంటింగ్ అండ్ స్కిల్డ్ ఫుడ్ గ్యాదరింగ్, రెండవది ఏంటమ్మా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కవరీ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉంటుందో డిస్కవరీ ఆఫ్ ఫైర్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ లెట్ us look at some important sites associated with lower paleolithic age. లోవర్ పేలియోలిథిక్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో తెలుసుకుందాం ఇండియాలో. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కర్ణాటకలో ఉన్నటువంటి హంగ్సీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెజెంట్ డే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ అంటే వెస్టర్న్ పంజాబ్లో ఉన్నటువంటి సొహాన్ వ్యాలీ ఏదైతే ఉంటుందో సొహాన్ వ్యాలీ అండ్ దాంతోపాటు ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి బెలాన్ వ్యాలీ, గుజరాత్లో ఉన్నటువంటి హిరాన్ వ్యాలీ అండ్ రాజస్థాన్లో ఉన్నటువంటి థార్ డిజర్ట్, కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్. సో దీస్ సైట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. టైమ్ అండ్ అగైన్ యూపీఎస్సీ అండ్ స్టేట్ పిఎస్సి బోర్డ్స్ ఆర్ నోన్ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేటటువంటివి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినాయి. సో సైట్స్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ అండ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ అసోసియేటెడ్ విత్ వన్ పర్టికులర్ ఏజ్. సో లోవర్ పేలియోలిథిక్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? హంటింగ్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్, డిస్కవరీ ఆఫ్ ఫైర్ అండ్ దాంతోపాటు సైట్స్ ఏవైతే ఉంటాయో మీకు తప్పకుండా గుర్తుండాలి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్ us look at మిడిల్ పేలియోలిథిక్ ఏజ్, మధ్యరాతి శిలాయుగము అని చెప్పి అంటాం. సో మిడిల్ పేలియోలిథిక్ ఏజ్ ఇన్ ఇండియా ఎక్స్టెండ్స్ బిట్వీన్ 50,000 BC టు 40,000 BC. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిడిల్ పేలియోలిథిక్ ఏజ్ అనేటటువంటిది మీకు ఆ పదం వినగానే మీకు గుర్తుండాల్సింది ఏంటి అంటే ఫ్లేక్స్ అమ్మ, డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లేక్స్. ఫ్లేక్స్ ఆర్ యాక్చువల్లీ షార్పెనింగ్ టూల్స్. ఒక ప్రిన్సిపల్ టూల్ని షార్పెన్ చేయడానికి వాడేటటువంటి సెకండరీ టూల్స్ని మనం ఫ్లేక్స్ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ప్రైమరీ టూల్ అనుకోండి. దీని ఎడ్జెస్ని షార్ప్ చేయడానికి వాడేటటువంటివి ఇలాంటి సన్నగా ఉంటాయి. వాటిని ఏమని చెప్తాం? ఫ్లేక్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. అది ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సైట్స్ అసోసియేటెడ్ విత్ మిడిల్ పేలియోలిథిక్ ఏజ్? ఒకటి నర్మదా రివర్ వ్యాలీ, రెండవది తుంగభద్ర రివర్ వ్యాలీ, మూడవది సాంగో కేవ్స్, నాలుగవది పొత్వార్ ప్లాట్యూ విచ్ ఇస్ ఇన్ ప్రెజెంట్ డే పాకిస్తాన్, నెక్స్ట్ పర్లియా అండ్ బంకూరా విచ్ ఇస్ ఇన్ ప్రెజెంట్ డే వెస్ట్ బెంగాల్ స్టేట్, మల్ప్రభ అండ్ దాంతోపాటు గత్ప్రభ దే ఆర్ ఇన్ కర్ణాటక నౌ, అండ్ నెవాసా విచ్ ఇస్ ఇన్ మహారాష్ట్ర నౌ. వెరీ 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 ఇంపార్టెంట్ సైట్స్. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇంపార్టెంట్ ఈవెంట్స్ అసోసియేటెడ్ విత్ ఎ పర్టికులర్ ఏజ్ అండ్ దాంతోపాటు సైట్స్ అనేటటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. అర్థమైందా? సో అట్లీస్ట్ ప్రామినెంట్ సైట్స్ ఫస్ట్ నేను ఆల్రెడీ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇక్కడ నేను రాజడం అనేటటువంటిది జరిగింది. ఫస్ట్ 4 సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం అప్పర్ పేలియోలిథిక్ ఏజ్ ఏదైతే ఉందో అంతిమ ప్రాచీన శిలాయుగం అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. మరి అప్పర్ పేలియోలిథిక్ ఏజ్ గురించి మాట్లాడదాం, వినండి. అప్పర్ పేలియోలిథిక్ ఏజ్ ఇన్ ఇండియా ఎక్స్టెండ్స్ బిట్వీన్ 40,000 to 10,000 BC. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అప్పర్ పేలియోలిథిక్ ఏజ్ మీకు గుర్తుకు రాగానే ఫస్ట్ మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే బురిన్స్ అమ్మ. బురిన్స్ ఆర్ వెరీ 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 స్మాల్ టూల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫిషింగ్ యాక్టివిటీస్. చేపలు పట్టడానికి వాటిని ఉపయోగించడం అనేటటువంటి జరుగుతుంది, గాలానికి తగిలించడం అనేటటువంటి జరుగుతుంది. సో ఆర్ యూ అబ్జర్వింగ్
సో ఏజ్ గడుస్తున్న కొద్దీ హ్యూమన్స్ యొక్క స్కిల్ అనేటటువంటిది పెరుగుతుంది. సో టూల్స్ యొక్క సైజెస్ అనేటటువంటివి మెల్లమెల్లగా తగ్గుతున్నాయి. ముందు మనం క్లివర్స్, చాపర్స్ వీటన్నిటి గురించి మాట్లాడాం, హ్యాండ్ యాక్సెస్ వీటన్నిటి గురించి చాలా పెద్దవి. దాని తర్వాత ఫ్లేక్స్కి రావడం అనేటటువంటిది ఏంటంటే హ్యూమన్ మైండ్ వాడడం అనేటటువంటిది జరుగుతుంది. షార్పన్ చేయడం మొదలుపెట్టాడు ప్రిన్సిపల్ టూల్స్ని యూజింగ్ ఫ్లేక్స్ తర్వాత ఇప్పుడు ఏంటి బురిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించడం అనేటటువంటిది మొదలుపెట్టాడు. ఇక్కడ బురిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే పెయింటింగ్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ పర్టికులర్ ఏజ్ అమ్మ. మొదటిసారి మనిషి పెయింటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని వేయడం అనేటటువంటిది మొదలుపెట్టాడు. అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ట్ అనేటటువంటిది హ్యూమన్ ఎవల్యూషన్లో ఎప్పుడు మొదలైంది అంటే అప్పర్ పేలియోలిథిక్ ఏజ్లో మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. హవెవర్ దీస్ పెయింటింగ్స్ ఆర్ మోనోక్రోమ్స్, అంటే ఓన్లీ సింగిల్ కలర్. మోనో అంటే సింగిల్, క్రోమ్ అంటే కలర్. ఒకే కలర్తో పెయింటింగ్స్ అనేటటువంటి వేయడం అనేటటువంటి చేసేవాళ్ళు. సో ఆ కలర్ ఏంటి అంటే వైట్ కలర్ అమ్మ. అర్థమైందా? లైమ్ స్టోన్, సున్నపురాయి ఏదైతే ఉంటుందో దాన్ని అరగదీసి సో ఆ వైట్ కలర్ ఏదైతే ఉంటుందో దాంతో పెయింటింగ్స్ అనేటటువంటివి వేసేవాడు ప్రాచీన మానవుడు, అప్పర్ పేలియోలిథిక్ ఏజ్కి చెందినటువంటి మనిషి. అండ్ దిస్ ఎవిడెన్స్ ఆఫ్ పెయింటింగ్ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ప్రెజెంట్ డే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బింబెట్కా కేవ్స్ ఏవైతే ఉన్నాయో, బింబెట్కా గుహలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. దిస్ బింబెట్కా కేవ్స్ ఆర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపునివ్వడం అనేటటువంటి జరిగింది ఈ బింబెట్కా కేవ్స్కి. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, రైట్? ఇక్కడ చూడండి పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయి వైట్ కలర్ పెయింటింగ్స్ అనేటటువంటివి మీరు చూడొచ్చు. అండ్ టూల్స్ ఆఫ్ దిస్ ఏజ్ have been found at ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చోటా నాగ్పూర్ ప్లాట్యూ అండ్ తెలంగాణ. సో ఈ పర్టికులర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ అప్పర్ పేలియోలిథిక్ ఏజ్కి చెందినటువంటి టూల్స్ ఏవైతే ఉంటాయో, బురిన్స్ ఏవైతే ఉంటాయో అవి బయటపడడం అనేటటువంటి జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. అప్పర్ పేలియోలిథిక్ ఏజ్ మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అప్పర్ పేలియోలిథిక్ ఏజ్ ఆ పదం వినగానే బురిన్స్ మీకు గుర్తు రావాలి. అండ్ దాంతోపాటు పెయింటింగ్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ పర్టికులర్ ఏజ్. పెయింటింగ్స్ కూడా మోనోక్రోమ్, వైట్ కలర్ మాత్రమే ఉండడం అనేటటువంటి జరిగింది. వైట్ కలర్ కూడా దేంతో తయారు చేసేవాళ్ళు? లైమ్ స్టోన్తో తయారు చేయడం అనేటటువంటి జరిగింది. దిస్ ఎవిడెన్స్ ఆఫ్ పెయింటింగ్ కమ్స్ ఫ్రమ్ బింబెట్కా కేవ్స్ విచ్ ఆర్ ఇన్ మధ్యప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి అమ్మా, మీసోలిథిక్ ఏజ్. మీసోలిథిక్ ఏజ్ ఇన్ ఇండియా ఎక్స్టెండ్ బిట్వీన్ 9000 to 8000 BC అమ్మ. దీన్ని మనం ఇంటర్మీడియట్ స్టోన్ ఏజ్ కల్చర్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఏజ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ మైక్రోలిత్స్. మైక్రో అంటే స్మాల్, లిత్ అంటే స్టోన్, చిన్న చిన్న స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటి వాడకం అనేటటువంటిది మొదలైంది. సో మైక్రోలిత్ ఈజ్ యాక్చువల్లీ ఎ పాయింటెడ్ టూల్ విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ స్పియర్ పాయింట్ అండ్ ఆరోహెడ్స్లో కానీ స్పియర్ పాయింట్స్లో కానీ వాడడం అనేటటువంటి జరుగుతుంది. బాణం యొక్క మొనలు ఏవైతే ఉంటాయో వాటి కోసం ఈ మైక్రోలిత్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మీసోలిథిక్ ఏజ్. మీసోలిథిక్ ఏజ్ నుంచే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అనేటటువంటిది మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. ద ఫస్ట్ యానిమల్ టు బి డొమెస్టికేటెడ్ బై హ్యూమన్స్ ఈజ్ వైల్డ్ డాగ్. మనిషి మొదటిసారి పెంచుకున్నటువంటి జంతువు ఏంటంటే వైల్డ్ డాగ్ అమ్మ. అండ్ ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డాగ్ బీయింగ్ డొమెస్టికేటెడ్ ఫ్రమ్ పాలస్తీన్, ఇజ్రాయిల్. సో మొదట డాగ్ డొమెస్టికేషన్కి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ బయటపడినాయి అంటే ఇజ్రాయిల్లోని పాలస్తీన్లో బయటపడడం అనేటటువంటిది జరిగింది. వెరాజ్ ఇండియాలో ఎక్కడ బయటపడడం అనేటటువంటిది జరిగింది అంటే ఆదమ్గర్ ఇన్ మధ్యప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. అర్థమైందా? ద ఫస్ట్ వన్ మైక్రోలిత్స్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. సో ఎర్లియర్ ఎవిడెన్సెస్ అబౌట్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఇజ్రాయిల్లోని పాలస్తీన్లో బయటపడడం అనేది జరిగింది. వెరాజ్ ఇండియాలో మనం చేస్తే ఆదమ్గర్ ఇన్ మధ్యప్రదేశ్ అక్కడ బయటపడడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఎర్లీ మైక్రోలిత్స్ ఇన్ ఇండియాలో తొలి మైక్రోలిత్స్ ఏవైతే ఉన్నాయో, ఎర్లీ మైక్రోలిత్స్ ఏవైతే ఉన్నాయో వింధ్యా రీజియన్లో బయటపడడం అనేటటువంటిది జరిగింది. వీటిని ఎక్స్కవేట్ చేసినటువంటి ఆర్కియాలజిస్ట్ ఎవరు అంటే కార్లైల్ అమ్మ. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఎవిడెన్సెస్ ఆఫ్ మైక్రోలిత్స్ యొక్క ఎవిడెన్సెస్ ఎక్కడ బయటపడినాయి అంటే రాజస్థాన్లోని బగోర్లో ఫ్రమ్ బ్యాంక్స్ ఆఫ్ కొథారి రివర్. సో రివర్ కొథారి ఒడ్డున దీస్ మైక్రోలిత్స్ ఏవైతే ఉంటాయో బయటపడడం అనేటటువంటిది జరిగింది. అండ్ దీస్ డాగ్స్ ఏవైతే ఉంటాయో మనిషి వాటిని ఎందుకు డొమెస్టికేట్ చేసుకున్నాడంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ హంటింగ్, టు అసోసియేట్ హిమ్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ హంటింగ్. వేటాడడంలో యానిమల్స్ ముఖ్యంగా డాగ్స్ సహాయపడేవి కాబట్టి యానిమల్ డొమెస్టికేషన్ అనేటటువంటిది మొదలుపెట్టాడు మనిషి నాన్న. ఓకేనా? నెక్స్ట్ చూడండి.
సో ద ఎవిడెన్స్ ఆఫ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ఇండియా ఇట్ కేమ్ ఫ్రమ్ ఆదమ్గర్ ఇన్ హోషంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అమ్మ. అండ్ దాంతోపాటు మీసోలిథిక్ కేస్ ఈజ్ నోన్ ఫర్ హార్న్ మేడ్ ఇంప్లిమెంట్స్, అంటే కొమ్ములతో తయారు చేసినటువంటి వస్తువులు లేదా టూల్స్ ఏవైతే ఉంటాయో పనిముట్లు కూడా వాడకం అనేటటువంటిది మొదలైంది. ఈ హార్న్ మేడ్ ఇంప్లిమెంట్స్ అనేటటువంటి మనకి ఎక్కడ కనిపిస్తాయి? ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి దమ్దామా అనేటటువంటి ప్లేస్లో కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఈవెన్ బోన్ మేడ్ ఆర్నమెంట్స్ యొక్క వాడకం కూడా మీసోలిథిక్ కేజ్ నుంచి మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మహాదహాలో ఈ బోన్ మేడ్ ఇంప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో బయటపడడం అనేటటువంటి జరిగింది. దీస్ సైట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ లైక్ ద ఎవిడెన్స్ ఆఫ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆదమ్గర్ ఇన్ హోషంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇలాంటి సైట్స్ నేమ్స్ అనేటటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీసోలిథిక్ కేజ్ అనేటటువంటిది మీకు గుర్తు రాగానే ఫస్ట్ మీకు ఏం గుర్తు రావాలంటే మైక్రోలిత్ అనేటటువంటిది గుర్తుండాలి. అండ్ సెకండ్ మీకు ఏం గుర్తు రావాలి అంటే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అనేటటువంటిది గుర్తు రావాలి. ఫస్ట్ డొమెస్టికేటెడ్ యానిమల్ వైల్డ్ డాగ్ అని చెప్పి మనం చెప్తున్నాం. అండ్ వరల్డ్లో ఫస్ట్ ఎవిడెన్స్ ఎక్కడండి? ఇజ్రాయిల్లోని ప్యాలెస్తీన్లో బయటపడడం అనేటటువంటిది జరిగింది. వెరాజ్ ఇండియాలో ఫస్ట్ ఎవిడెన్స్ ఎక్కడ బయటపడడం అనేటటువంటిది జరిగింది? ఆదమ్గర్ ఇన్ హోషంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు హార్న్ మేడ్ ఇంప్లిమెంట్స్ యొక్క వాడకం అనేటటువంటిది కూడా మీసోలిథిక్ కేజ్లోనే మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. బోన్ మేడ్ ఇంప్లిమెంట్స్ యొక్క వాడకం కూడా మీసోలిథిక్ కేజ్లోనే మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు పెయింటింగ్స్ అనేటటువంటివి పాలీక్రోమ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. పాలీ అంటే మల్టిపుల్, క్రోమ్ అంటే కలర్స్. డిఫరెంట్ కలర్స్తో పెయింటింగ్స్ అనేటటువంటివి మనిషి వేయడం అనేటటువంటిది స్టార్ట్ చేశాడమ్మా. అర్థమైందా? సో దీస్ ఆస్పెక్ట్స్ అనేటటువంటివి గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ చూడండి. So the human skeleton or animal bone have been found from Langnaj in Gujarat. గుజరాత్లోని మెహసానా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి లంగ్నాజ్ అనేటటువంటి ప్లేస్లో హ్యూమన్ స్కెలిటన్, మానవ అస్థిపంజరం అండ్ యానిమల్ బోన్స్ అనేటటువంటి బయటపడడం అనేటటువంటిది జరిగింది. అండ్ పీపుల్ వర్ బోత్ మోనోక్రోమ్ పెయింటింగ్స్తో పాటుగా పోలీక్రోమ్ పెయింటింగ్స్ కూడా వాడేవాళ్ళు. అంటే వైట్, రెడ్, గ్రీన్ కలర్స్ అనేటటువంటివి మిక్స్ చేసి మూడింటిని వాడి డిఫరెంట్ పెయింటింగ్స్ అనేటటువంటివి మొదలు పెట్టడం అనేటటువంటిది జరిగింది. మరి పెయింటింగ్ వేయడానికి బ్రషెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హ్యాండిల్స్ని దేంతో తయారు చేసేవాళ్ళు? ట్విగ్స్ అండ్ స్మాల్ బ్రాంచెస్ అండి, చిన్న చిన్న కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటితో తయారు చేసేవాళ్ళు. అండ్ ద బ్రష్ మేడప్ ఆఫ్ ద ఫర్ ఆఫ్ స్క్విరల్ టైర్, అంటే మనకి ఉడత యొక్క ఇది ఉంటుంది కదా, తోక ఉంటుంది కదా, దాని నుంచి వచ్చినటువంటి వెంట్రుకల ద్వారా ఈ బ్రష్ అనేటటువంటి తయారు చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ అదర్ ఇంపార్టెంట్ మీసోలిథిక్ సైట్ ఏంటి అంటే బిర్భాన్పూర్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్ ఈవెంట్స్ అసోసియేటెడ్ విత్ మీసోలిథిక్ కేస్. వన్ ఈజ్ మైక్రోలిథ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఏంటి అంటే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్లో ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ప్యాలెస్తీన్లో ఫస్ట్ ఎవిడెన్స్ అనేటటువంటిది బయటపడింది. ఇండియాలో మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆదమ్గర్లో బయటపడడం అనేటటువంటి జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు హార్న్ మేడ్ ఇంప్లిమెంట్స్ అండ్ బోన్ మేడ్ ఇంప్లిమెంట్స్ కూడా మొదలవ్వడం అనేటటువంటి జరిగింది మీసోలిథిక్ కేజ్ నుంచే. పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో పెయింటింగ్స్ మోనోక్రోమ్తో పాటు పాలీక్రోమ్ కూడా అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. దీస్ ఆస్పెక్ట్స్ అనేవి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us లుక్ ఎట్ నియోలిథిక్ కేజ్. నియో మీన్స్ న్యూ, కొత్త లేదా నూతన అంటాం. లిథిక్ అంటే స్టోన్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో కొత్త రాతి శిలాయుగము లేదా నవీన శిలాయుగము లేదా నూతన శిలాయుగం అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. ద వర్డ్ నియోలిథిక్ అనేటటువంటి పదాన్ని కాయిన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్ జాన్ లుబాక్ అనేటటువంటి ఒక ఆర్కియాలజిస్ట్. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఈ నియోలిథిక్ కేజ్ని నియోలిథిక్ రెవల్యూషన్గా మెన్షన్ చేసినటువంటి వ్యక్తి, నియోలిథిక్ రెవల్యూషన్గా నవీన శిలాయుగ విప్లవంగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్ గార్డన్ చైల్డ్ అమ్మ. ఎందుకు ఆయన ఈ పేరు పెట్టడం అనేటటువంటి జరిగింది అంటే ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్, రెవల్యూషనరీ డెవలప్మెంట్స్ ఇన్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈ నియోలిథిక్ కేజ్లోనే జరగడం అనేటటువంటిది జరిగింది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ రెవల్యూషనరీ డెవలప్మెంట్ ఏంటి అంటే అగ్రికల్చర్ మేక్స్ ఇట్స్ ఫస్ట్ అపియరెన్స్ డ్యూరింగ్ నియోలిథిక్ పీరియడ్. నియోలిథిక్ పీరియడ్లోనే, నవీన శిలాయుగంలోనే
మనిషి వ్యవసాయం చేయడం అనేటటువంటిది నేర్చుకున్నాడమ్మా. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఈ నియోలిథిక్ ఏజ్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలిష్డ్ స్టోన్స్ అనేటటువంటి వాడడం మొదలుపెట్టారు. స్టోన్ పాలిషింగ్ అనేటటువంటి స్కిల్ కూడా మనిషికి అలవాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. హ్యాండ్ యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనిషి వాడడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు మనిషి పండించినటువంటి మొదటి సీరియల్ ఏంటంటే, మొదటి ఆహార ధాన్యం ఏంటి అంటే బార్లీ తర్వాత వీట్ అండ్ రైస్ని కూడా పండించడం అనేటటువంటిది జరిగింది. ద ఫస్ట్ ఎవిడెన్సెస్ ఆఫ్ రైస్ ఏదైతే ఉందో అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే చైనాలో ఉన్నటువంటి యాంగ్చే రివర్ ఏదైతే ఉంటుందో దాని సమీప ప్రాంతంలో కనిపిస్తుంది. యాంగ్చే రివర్ వ్యాలీ, చైనా. యాంగ్చే రివర్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా. ఆసియా ఖండంలోనే అతి పొడవైనటువంటి నది ఏంటి అంటే యాంగ్చే నది. సో యాంగ్చే నది ఒడ్డున ఏం కనిపిస్తుంది? ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్ అనేటటువంటిది కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ అగైన్. నియోలిథిక్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని కాయిన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్ జాన్ లుబాక్. దీన్ని నియోలిథిక్ రెవల్యూషన్గా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్ గార్డన్ చైల్డ్. ఎందుకు రెవల్యూషన్గా పేర్కొనడం అనేటటువంటి జరిగిందంటే రెవల్యూషనరీ డెవలప్మెంట్స్ జరిగినాయి. సో రెవల్యూషనరీ డెవలప్మెంట్స్ ఏంటమ్మా అంటే మొదటిది అగ్రికల్చర్ అనేటటువంటిది ఈ ఏజ్లోనే ఎపేర్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఫస్ట్ సీరియల్స్ ఏంటి మనిషి ప్రొడ్యూస్ చేసింది ఏంటంటే బార్లీ తర్వాత వీట్ తర్వాత రైస్ యొక్క ఎవిడెన్స్ చైనాలోని యాంగ్చే రివర్ వ్యాలీలో రావడం అనేటటువంటిది జరిగింది. సెకండ్ రెవల్యూషనరీ డెవలప్మెంట్ ఏంటంటే ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ అనేటటువంటిది ఇన్వెంట్ చేయడం వల్ల పాటరీ అనేటటువంటిది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. కుండల తయారీ అనేటటువంటిది ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ అనేటటువంటిది కూడా మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రెవల్యూషనరీ డెవలప్మెంట్స్ హ్యాపెండ్ ఇన్ నియోలిథిక్ ఏజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. సో ఇండియాలో ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్ కల్టివేషన్ ఎక్కడ బయటపడింది అంటే ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి కోల్ది హవా అనేటటువంటి ప్లేస్లో బయటపడడం అనేటటువంటిది జరిగింది. ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. భారత ఉపఖండంలో వ్యవసాయం యొక్క ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయంటే ప్రజెంట్ డే పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉన్నటువంటి మెహర్గర్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో బయటపడడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద పీపుల్ ఆఫ్ మెహర్గర్ దే యూస్ టు లివ్ ఇన్ మడ్ బ్రిక్ హౌసెస్ అండి. మడ్తో తయారు చేసినటువంటి బ్రిక్స్ అంటే ఇటుకలు ఏవైతే ఉంటాయో వాటిని పేర్చి వాళ్ళు ఇల్లులు కట్టుకోవడం అనేటటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు విత్ ద కల్టివేషన్ బీయింగ్ స్టార్టెడ్ నియోలిథిక్ పీపుల్ నీడెడ్ పాట్స్ ఫర్ కుకింగ్. కల్టివేషన్ అనేటటువంటిది మొదలైంది కాబట్టి సో కుకింగ్కి పాట్స్ అనేటటువంటివి కావాలి కాబట్టి పాటరీ అనేటటువంటిది కూడా ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. హెన్స్ ద పాటరీ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ నియోలిథిక్ ఏజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ చూడండి అమ్మా. ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ పాటరీ ఇన్ ఇండియా చొపాని మండా ఇన్ ఉత్తరప్రదేశ్లోని చొపాని మండాలో ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ పాటరీ బయటపడడం అనేటటువంటిది జరిగింది. అండ్ వీల్స్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ నియోలిథిక్ ఏజ్లోనే వీల్స్ చక్రాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క వాడకం అనేటటువంటిది జరిగింది. పాటర్స్ వీల్ ఏదైతే ఉంటుందో అది కూడా మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ పర్టికులర్ వీల్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటాడు గార్డాన్ చిల్డే. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. అండ్ బూర్జహామ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్ ఇన్ కాశ్మీర్. అక్కడ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాగ్స్ని వాళ్ళ యొక్క మాస్టర్స్తో కలిపి బరీ చేయడం అనేటటువంటి జరిగేదంట, ఖననం చేయడం అనేటటువంటి జరిగేదంట. డాగ్స్ వర్ బరీడ్ ఇన్ ద గ్రేవ్స్ ఆఫ్ దేర్ మాస్టర్స్ అని చెప్పి మనకి చెప్తున్నారు. సో వాట్ డస్ ఇట్ సింప్లీ ఎగ్జాంప్లిఫై? దీస్ పీపుల్ మైట్ బిల్డ్ సమ్ బిలీవ్స్ ఆన్ లైఫ్ ఆఫ్టర్ డెత్. చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుంది అనేటటువంటి అంశం మీద వీళ్ళకి నమ్మకం అనేటటువంటిది ఉండుండొచ్చు. అందుకే డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మా మాస్టర్కి కంపానియన్గా గ్రేవ్స్లో పూడ్చి పెట్టడం అనేటటువంటిది జరిగేది. అండ్ ద ఎవిడెన్స్ ఆఫ్ బూర్జహామ్ సజెస్ట్ దట్ నియోలిథిక్ పీపుల్ లివ్ నియర్ ద లేక్ సైడ్స్ ఇన్ ద పిట్స్. నియోలిథిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేక్స్ ఏవైతే ఉంటాయో వాటికి చెరువుల పక్కన కానీ లేకపోతే సరస్సుల పక్కన కానీ వాళ్ళు నివసిస్తూ ఉండడం అనేటటువంటి జరిగేది. చిన్న చిన్న గుడిసెలు రెక్టాంగులర్ ఆర్ సర్క్యులర్ షేప్లో ఉండేటువంటి గుడిసెల్లో వారి నివాసం అనేటటువంటిది ఉండేవాళ్ళు. అండ్ ప్రాబబ్లీ హ్యాడ్ హంటింగ్ అండ్ ఫిషింగ్ యాక్టివిటీ. సో వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏంటంటే హంటింగ్తో పాటుగా ఫిషింగ్ యాక్టివిటీ కూడా కొనసాగించారని చెప్పి చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. And the word Burjaham simply mean
ప్లేస్ ఆఫ్ బర్త్ ఇన్ ఉర్దూ. బూర్జహాం అనే పదం ఉర్దూ పదం, దాని యొక్క అర్థం ఏంటి అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, జన్మస్థలం అని చెప్పి అర్థం. బూర్జహాంలో డిస్కవర్ చేసినటువంటి క్రాప్స్ ఏంటంటే వీట్ అనేటటువంటిది అక్కడ కల్టివేట్ చేసేవాళ్ళు, బార్లీ కల్టివేట్ చేసేవాళ్ళు, కాటన్ అనేటటువంటిది కూడా కల్టివేట్ చేయడం జరిగేదమ్మా. అండ్ అదర్ ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్స్ గుర్తుపెట్టుకోండి, మస్కీ అండ్ బ్రహ్మగిరి బిట్వీన్ కృష్ణా అండ్ కావేరి, కృష్ణా కావేరి డెల్టాల మధ్యలో ఉన్నటువంటి ఈ ఏరియా సారవంతమైన భూమి విచ్ ఇస్ ఇన్ కర్ణాటక. అండ్ దాంతోపాటు పిక్లిహాల్ అండ్ తక్కల్కోట ఇన్ కర్ణాటక, కర్ణాటకలోని పిక్లిహాల్ అండ్ దాంతోపాటు తక్కల్కోట ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతాలు కూడా దే ఆర్ ఇంపార్టెంట్ సైట్స్ అసోసియేటెడ్ విత్ నియోలిథిక్ ఏజ్. తెలంగాణలోని ఉత్కూరు ప్రాంతం ఏదైతే ఉందో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టిక్యులర్ నియోలిథిక్ ఏజ్ అమ్మ. ఓకేనా, నవీన రాతి శిలాయుగం. గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి నియోలిథిక్ అనేటటువంటి పదాన్ని కాయిన్ చేసినటువంటి వ్యక్తి జాన్ లుబాక్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, నియోలిథిక్ రెవల్యూషన్గా చెప్పినటువంటి వ్యక్తి సర్ గోర్డన్ చైల్డ్. అండ్ ఎందుకు రెవల్యూషన్ అన్నాము అంటే బికాస్ ఆఫ్ టూ ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఎమర్జెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ దాంతోపాటు డిస్కవరీ ఆఫ్ పాటర్స్ వీల్. అండ్ దాంతోపాటు ఇది పాటరీ కూడా ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగపడడం అనేటటువంటిది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సీరియల్స్. మనిషి ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి సీరియల్స్ బార్లీ తర్వాత వీట్ గోధుమలు, వీట్ తర్వాత రైస్ యొక్క వరల్డ్లోనే ఫస్ట్ ఎవిడెన్స్ రైస్ ఎక్కడండి ఇది అవ్వడం అనేటటువంటి జరిగిందంటే యాంగ్చే రివర్ వ్యాలీ ఇన్ చైనా. వేరస్ ఇండియాలో మీరు చూస్తే ఉత్తరప్రదేశ్లోని కోల్ది హవా. వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండి, ఓకేనా. అండ్ దాంతోపాటు దిస్ బూర్జహాం ఏదైతే ఉంటుందో దాని యొక్క మీనింగ్ అండ్ బూర్జహాంలో డిస్కవర్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం మాట్లాడాం. సో అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడాలి అదర్ ఇంపార్టెంట్ సైట్స్ చూడండి, పాయంపల్లి ఇన్ తమిళనాడు, కుచై అండ్ గొల్బాయ్ ససాన్ ఇన్ ఒడిషా, గియాక్ అండ్ కియారీ ఇన్ లడాక్, చిరాంద్ ఇన్ బీహార్, నాప్చిక్ ఇన్ మణిపూర్, గోరా హిల్స్ ఇన్ మేఘాలయ, గుఫ్క్రాల్ ఇన్ కాశ్మీర్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, బట్ డోంట్ వరీ, రివిజన్ చేద్దాము, మీకు తప్పకుండా ఇవన్నీ గుర్తుంటాయి, అందులో సందేహమే లేదు. అండ్ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పీపుల్ అగ్రికల్చర్ని స్టార్ట్ చేశారు కాబట్టి నియోలిథిక్ ఏజ్లో పీపుల్ స్టార్టెడ్ మూవింగ్ ఫ్రమ్ మౌంటేనియస్ రీజియన్స్ టు రివర్ వ్యాలీస్. సో ముందు మౌంటేనియస్ రీజియన్స్లో ఉండేవాళ్ళు. ఎందుకు మౌంటేనియస్ రీజియన్స్లో ఉండడం అనేటువంటిది జరిగేది? బికాస్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ స్టోన్స్ ఇన్ మౌంటేనియస్ రీజియన్స్. మౌంటేనియస్ రీజియన్స్లో స్టోన్ టూల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి స్టోన్స్ అబండెంట్గా లభ్యమయ్యేవి. ఇప్పుడు రివర్ వ్యాలీస్కి వచ్చాడు మనిషి. ఎందుకు రివర్ వ్యాలీస్కి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది అంటే అగ్రికల్చర్కి సారవంతమైనటువంటి భూమి అవసరం కాబట్టి, ఓకేనా. సో people, early humans slowly started moving from mountainous regions to river valleys. Chalcolithic age, it extends beyond 7000 BC. క్రీస్తు పూర్వం 7000 సంవత్సరాల తర్వాత చాల్కోలిథిక్ ఏజ్ అనేటటువంటిది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ రిమెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ద ఫస్ట్ మెటల్ టు బి యూజ్డ్ బై మ్యాన్ వాజ్ కాపర్. ద ఫస్ట్ cereal to be cultivated by man was barley. అయితే ద ఫస్ట్ మెటల్ టు బి యూజ్డ్ బై మ్యాన్ వాజ్ కాపర్. రాగి ఏదైతే ఉంటుందో దాన్ని మనిషి వాడటం అనేటటువంటిది జరిగింది. దీన్ని తామ్ర శిలాయుగము అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో కాపర్ అనేటటువంటిది డిస్కవర్ చేసినప్పటికీ హ్యూమన్స్ నెవర్ అబాండాన్ ద యూజ్ ఆఫ్ స్టోన్ అనేటటువంటిది ఇంకా కంటిన్యూ చేయడం అనేటటువంటిది జరిగింది. అందుకే చాల్కో మీన్స్ కాపర్, లిథిక్ స్టోన్, ఈ రెండింటి పేరు మీద చాల్కోలిథిక్ ఏజ్గా దీన్ని పరిగణించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇండియాలో చాల్కోలిథిక్ కల్చర్ అనేటటువంటిది వెస్టర్న్ మహారాష్ట్ర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో బాగా డెవలప్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ జార్వే కల్చర్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. అర్థమైందా? సో డిఫరెంట్ సైట్స్కి ఒకే క్యారెక్టరిస్టిక్స్ అనేటటువంటివి ఉంటే వాటన్నిటిని కలిపి ఒక కల్చర్గా పరిగణించడం అనేటటువంటి జరుగుతుంది. సో జార్వే కల్చర్లో భాగమే దిస్ వెస్టర్న్ మహారాష్ట్ర అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మెజారిటీ సైట్స్ ఆఫ్ జార్వే కల్చర్ వాజ్ లొకేటెడ్. జార్వే కల్చర్ సైట్స్ ఎక్కడ బయటపడ్డాయి అంటే ఆన్ ద బ్యాంక్ ఆఫ్ గోదావరి రివర్ అండ్ రివర్ పర్వారా. రివర్ పర్వారా ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్. గోదావరి నది యొక్క ఉపనది అమ్మ. అర్థమైందా? సో పర్వారానికి
ఇంకొక పేరు ఏంటి అంటే అమృతవాహిని అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద ఏన్షియంట్ నేమ్ ఆఫ్ గోదావరి గుర్తుపెట్టుకోండి, తేలివాహ అనేటటువంటి పేరు గోదావరికి ఉండడం అనేటటువంటిది జరిగింది. సో గోదావరి పరిసర ప్రాంతాల్లో తెలంగాణ ప్రజలు ఉంటారు కాబట్టి సో తేలివాహ క్రమేణా తెలంగాణగా మారింది అనేటటువంటి థియరీ కూడా ఉంది. బట్ చాలామంది హిస్టారియన్స్ దీన్ని రిజెక్ట్ చేశారు. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ థియరీ. తెలంగాణ అనే పదం ఎలా ఉద్భవించింది అనడానికి ఇది కూడా ఒక థియరీ ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ జార్వే కల్చర్ కవర్ మోడర్న్ మహారాష్ట్ర ఎక్సెప్ట్ ఫర్ విదర్భ కాకుండా మోడర్న్ మహారాష్ట్ర ప్రాంతం మొత్తంలో జార్వే కల్చర్ అనేటటువంటిది కనిపిస్తుంది. నార్థన్ మహారాష్ట్ర అండ్ రీజన్ ఆఫ్ కొంకన్ ఈ పర్టికులర్ ప్లేసెస్లో మనకి జార్వే కల్చర్కి సంబంధించినటువంటి సైట్స్ అనేటటువంటివి కనిపిస్తాయమ్మా. ఓకేనా, నెక్స్ట్ చూడాలి. మరి కొన్ని ఇంపార్టెంట్ చాల్కోలిథిక్ సైట్స్ చూద్దాం, జాగ్రత్తగా వినండి. అహ్మద్నగర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి దైమాబాద్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర. పూణేలో ఉన్నటువంటి సంగాం అండ్ దాంతోపాటు నాసిక్కి దగ్గరగా ఉన్నటువంటి ఇనాంగాం, ఇవన్నీ ఇంపార్టెంట్ చాల్కోలిథిక్ సైట్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ మహారాష్ట్రలో బయటపడినటువంటి చాల్కోలిథిక్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక ఇంపార్టెంట్ ఫీచర్ హిస్టారియన్స్ ఏం కనుక్కోవడం అనేటటువంటి జరిగింది అంటే these people of Maharashtra's, these Chalcolithic people of Maharashtra region, they buried it dead under the floor of their own house in north-south position. సో వాళ్ళ ఇంటి కిందే చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క శవాల్ని పూడ్చి పెట్టేవాళ్ళంట. అర్థమైందా? నార్త్ సౌత్ పొజిషన్లో అడల్ట్స్ అయితే నార్త్ సౌత్ పొజిషన్, నార్త్కి తల, సౌత్కి కాలు, అండ్ ఈస్ట్ వెస్ట్ డిరెక్షన్ చిల్డ్రన్ అయితే ఈస్ట్ వెస్ట్ డిరెక్షన్లో. సో ఈస్ట్కి తల, వెస్ట్కి దిస్ పర్టిక్యులర్ కాళ్ళు ఏవైతే ఉన్నాయో కాళ్ళు పెట్టి అలా పూడ్చి పెట్టడం అనేటటువంటి జరిగిందంట. సో ఆ పర్టిక్యులర్ డెడ్ బాడీస్తో పాటు పాట్స్ ఏవైతే ఉంటాయో పాట్స్ అండ్ డిఫరెంట్ గ్రేవ్ గూడ్స్ అంటే వివిధ రకాలైనటువంటి వస్తువులు, సీరియల్స్ కానీ పాట్స్ కానీ ఆర్నమెంట్స్, ఆభరణాలు, వీటన్నింటిని కూడా పెట్టారంట. సో వీళ్ళు ఒక స్పెసిఫిక్ ఫీచర్ని ఫాలో అవుతున్నారు. అండ్ దాంతోపాటు స్పెసిఫిక్ గూడ్స్ అనేటటువంటివి కూడా గ్రేవ్తో పాటు ఆ బరియల్తో పాటు పూడ్చిపెట్టడం అనేటటువంటి జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? వాట్ డస్ ఇట్ సింప్లీ ఎగ్జాంప్లిఫై? ద రిలీజియన్ మైట్ హ్యావ్ కమ్ ఇన్ టు లైట్ డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ చాల్కోలిథిక్ పీరియడ్. రిలీజియస్ బిలీవ్స్ ఏవైతే ఉంటాయో అవి పీపుల్కి మొదలై ఉండొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అవునా కాదా? రైట్. సో లైఫ్ ఆఫ్టర్ డెత్ మీద కూడా వీళ్ళకి కొంత నమ్మకం అనేటటువంటిది ఉండి ఉండొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ చూడాలి. ఇండియాలో మొదటిసారి బ్రాంజ్ కంచు ఏదైతే ఉంటుందో అది బయటపడినటువంటి ప్లేస్ ఏంటి అంటే దైమాబాద్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దైమాబాద్ ఈజ్ ఎ సైట్ వేర్ బ్రాంజ్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ అమ్మ. బ్రాంజ్ అంటే ఏంటి? బ్రాంజ్ ఈజ్ యాక్చువల్లీ అన్ అలాయ్. ఇది ఒక మిశ్రమ లోహము అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే లోహాల మిశ్రమం. ఏ లోహాలు, ఏ మెటల్స్? ఒకటి కాపర్ అయితే, రెండు టిన్. ఈ రెండింటిని కలిపి బ్రాంజ్ అనేటటువంటి ఒక కొత్త అలాయ్ని తయారు చేయడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? ఇట్ విల్ యాడ్ స్ట్రెంగ్త్ అనమాట, టిన్ యాడ్ చేస్తే కాపర్కి. సో మెటలర్జీ మీద కూడా అవగాహన అనేటటువంటిది దిస్ పర్టికులర్ చాల్కోలిథిక్ ఏజ్ నుంచే మొదలైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? అంటే ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్కి దగ్గరలో ఉన్నటువంటి ఖయతా అనేటటువంటి ప్లేస్లో ఒక డెడ్ బాడీతో పాటు 29 బ్యాంగిల్స్, 2 యాక్సెస్ కూడా బయటపడడం అనేటటువంటిది జరిగింది. రైట్. వాట్ డస్ ఇట్ సింప్లీ ఎగ్జాంప్లిఫై? దీస్ పీపుల్ మైట్ హ్యావ్ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్నమెంటింగ్ దెమ్సెల్స్, డెకరేటింగ్ దెమ్సెల్స్. ఫ్యాషన్ మీద కూడా వీళ్ళకి అవగాహన ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు పెయింటెడ్ పాటరీ లేదా మల్టీ కలర్ పాటరీ ఏదైతే ఉంటుందో అది కూడా చాల్కోలిథిక్ పీరియడ్లోనే ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. లైట్ ఎల్లో అండ్ రెడిష్ కలర్తో కలిపి వీళ్ళు కుండలు అనేటటువంటివి తయారు చేయడం అనేటటువంటిది జరిగిందంట. క్లారిటీ వచ్చిందా నాన్న? వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్ 2 సైట్స్ అనేటటువంటివి చాల్కోలిథిక్ ఏజ్కి సంబంధించినటువంటి 2 సైట్స్ బయటపడడం అనేటటువంటిది జరిగిందంట. వన్ ఈజ్ ఆహార్ అండ్ సెకండ్ వన్ ఈజ్ గిలుంద్. వెరీ ఇంపార్టెంట్. సో రాజస్థాన్లో బయటపడినటువంటి 2 ఇంపార్టెంట్ చాల్కోలిథిక్ సైట్స్ ఏంటంటే ఒకటి ఆహార్, రెండవది గిలుందమ్మ. సో మరి ఇప్పుడు వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ చాల్కోలిథిక్ సైట్స్ ఇన్ మధ్యప్రదేశ్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వినండి. ఫస్ట్ది మాల్వా అండ్ సెకండ్ది ఎరాన్. సాగర్ అండ్ దమో ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి చాల్కోలిథిక్ సైట్స్గా గుర్తించడం అనేటటువంటిది జరిగింది. దీస్ పర్టిక్యులర్ హిస్టారియన్స్ అండ్ దాంతోపాటు ఆర్కియాలజిస్ట్. And Shakambari was goddess of fertility which was worshipped during this particular period. Very important.
చాల్కోలిథిక్ పీరియడ్లో వర్షిప్ అనేటటువంటిది, రిలీజియన్ అనేటటువంటిది మొదలైంది. ఫెర్టిలిటీ కోసం అంటే పిల్లలు పుట్టడానికి అండ్ దాంతోపాటు పంట పండడానికి కూడా వాళ్ళు ఎవరిని పూజించారు వాళ్ళు అంటే శాకాంబరి అనేటటువంటి ఒక దేవతని వాళ్ళు పూజించడం అనేటటువంటిది జరిగేది నాన్న. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్. కంప్లీట్గా డీటెయిల్డ్గా ద ఫస్ట్ చాప్టర్ ప్రీ హిస్టరీ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను డీటెయిల్డ్గా చెప్పాను. అండ్ దాంతోపాటు సైట్స్ గురించి కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం, రైట్? సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో, సింధు నాగరికత ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ప్రతి క్లాస్ డీటెయిల్డ్గా చక్కగా అర్థమవుతుంది. తర్వాత క్లాసెస్లో చాలా కథలు చెప్పుకుంటాం, చాలా మంచి అనాలసిస్తో మనం డీటెయిల్గా చెప్పుకుందాం. సో ఎవరైనా మన యూపీఎస్సీ 0 to జెనిత్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే యూపీఎస్సీ హిస్టరీ జాయిన్ అవ్వాలంటే దిస్ ఈజ్ మై నెంబర్ 8500671913. నా నెంబర్కి ఫోన్ చేసి మీరు నాతో మాట్లాడి జాయిన్ అవ్వచ్చు. లేదా మీరు చక్కగా మన అప్లికేషన్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మొబైల్ యాప్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకొని మొబైల్ యాప్ ద్వారా కూడా డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.